సేమ్ టైం ఎంతో మంది ఉద్యమకారులు తమ తోటి ఉద్యమకారులతో తమ సాధక బదులు చెప్పుకోవడం జరుగుతుంది. అప్పుడున్న పరిస్థితులు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు తమ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏది ఉద్యమాల జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది ఉద్యమకారులు రావడం జరిగింది. వారిని సో చెప్పండి, మిలియన్ మార్చ్ రోజు అంటే ఉద్యమంలో మీ పరిస్థితి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే కేసులు కావచ్చు, అవన్నీ ఇంకా చాలా మందిని పీడిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా మీకు ఇస్తామన్న ఏదైతే హామీలు ఉన్నాయో అవి కూడా మర్చిపోవడం జరిగింది. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నియామకాలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము చాలా ఆశపడ్డాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి అనేక కష్టాలు పడ్డాం, చేసినాం. ఉద్యమంలో మా పనిని సైతం పక్కకు పెట్టి మేము పాల్గొనడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలు బాగుపడతారనే ఉద్దేశం కొద్దీ ఒక ఆశతో మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తదనంతరం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఉద్యమకారుల కొద్దిగా మరి అన్యాయం చేసినా నిర్లక్ష్యం జరిగిందని చెప్పి మా వాళ్ళు చెప్తా ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఉద్యమకారులకు మరి ఉన్నతమైన పోస్టులు ఇచ్చి మరి ఆదుకున్నామని చెప్పి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి తదనంతరము తర్వాత మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మరి మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని, మరి వారికి 20,000 పెన్షన్ ఇస్తుందని, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మరి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి మరి తీరా 25 నెలలు గడుస్తున్నప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి మేనిఫెస్టో పెట్టిన ప్రకటన తప్ప మరి ఇంతవరకు ఉద్యమకారులకు చేసింది ఏమీ లేదు. మరి మొన్న పొన్నం ప్రభాకర్ గారు మా ఫిబ్రవరిలో ఒక ప్రభుత్వం ద్వారా ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ కమిటీ వేసి మరి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్స్తామని చెప్పినప్పుడు కూడా మరి ఇంతవరకు కూడా దాన్ని కూడా పక్కకు పెట్టి మరి కాలయాపన చేసే విధంగా ఏదో తూతూ మంత్రంగా మరి ఉండే విధంగానే ఈరోజు మరి ప్రభుత్వం చూస్తున్నట్టుంది. ఖబర్దార్, మేము ఊరుకున్నది లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మేము ఉద్యమం చేపట్టినామో మళ్ళీ ఉద్యమం చేపడతాం. మా హక్కులు మాకు ఇవ్వకపోతే, మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అలాగే మీ జిల్లాకు సంబంధించి, సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారుడికి గ్రంథాలయ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు ఒక్కరికే న్యాయం జరిగిందా? అంటే ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వంలో న్యాయం జరిగింది? మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి అప్పటి తెలంగాణ ఉద్యమ నాయకురాలు తులా ఉమా గారికి మరి జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా సిద్ధం వేణుగారు కావచ్చు, మరి అదేవిధంగా సిరిసిల్లలో మరి జేఏసీ అధ్యక్షులుగా కొనసాగినటువంటి ఆకునూరు శంకరయ్య గారు కావచ్చు, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్గా మొన్న అవకాశం వచ్చినటువంటి జింద చక్రపాణి కళ కావచ్చు, మరి అనేక మంది కూడా మరి ఉద్యమకారులకు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు అనేక ఉన్నతమైన పదవులు ఇచ్చి మరి ఆదుకున్నదంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారే. కానీ ఇక్కడ ఏదో చెప్పుకుంటున్నాం, ఉద్యమకారులను న్యాయం చేస్తామని చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇప్పటికే ప్రజలందరూ కూడా చీదరించుకుంటున్న పరిస్థితి. ఈ పరిపాలన చూసి ఈరోజు ఎప్పుడు పోతుందా నాయన, మళ్ళీ కేసీఆర్ పరిపాలన ఎప్పుడు వస్తారని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. మన గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేక హామీలు, 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అన్నాడు, అరచేతిలో వైకుంఠం చూసి ఈరోజు చేసింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు. తూతూ మంత్రంగానే ఏదో ఇచ్చినామంటే ఇచ్చినామనే తత్వంగానే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నాకు తెలిసి ఈ ప్రభుత్వం కాలయాపన చేయడం తప్ప ఇది ఉద్యమకాలకు న్యాయం చేసే పద్ధతులు అయితే మాకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎట్లా ఉందమ్మా అప్పుడు పరిస్థితి, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది పరిస్థితి? బాగుంది సార్, ఇప్పుడు బాగలేదు సార్. ఏదో వట్టిగా కాలమాపి చేయడానికి రేవంత్ రెడ్డి చేస్తుండు. రేవంత్ రెడ్డి ఎంత కోస ఉంచుకుంటుడో పబ్లిక్ అందరికి తెలుసు. చాలా బాగా మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఉంటేనే బాగుపడుతుంది. నీళ్లు గాని నిధులు గాని అన్ని పేద ప్రజలను గోస ఉంచుకుంటుడు. 6 హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా రైతులు గోస ఎడుతురు. 2 సంవత్సరాలు ఫ్రీ బస్ దేనికి ఇచ్చిండు సారు? ఎందుకు ఇచ్చిండు? ఎవరిని కొట్టుకోమంటానికి ఇచ్చిండు? ఏం ఫాయిదా అది? ఫ్రీ బస్ ఇచ్చి ఎవరికి మేలు చేసిండు? పట్టోళ్ళకి కాదు సారు, మామూలు ప్రజలకైతే ఏం మేలు చేయలేదు. గ్యాస్ ఎవరికి ఇచ్చిండు? ఒక్కరికి అత్తుంది, ఒకరికి అత్తలేదు సార్. అది గ్యారెంటీ చెప్తా నేను. ఎవరికి గ్యాస్ అంతలేదు, ఎవరికి కరెంటు బిల్లు ఫ్రీగా అత్తలేదు, ఎవరికి ఏది లేదు. ఊరియా బస్తాలు ఎంత కోసం రైతులకు కన్నీళ్ళు పెట్టుకుంటారు, పంటగా ఏడుతురు మందు బస్తాలు లేకుండా. అప్పుడు కేసీఆర్ అది కరోనా వచ్చినా కానీ 2 టైములు 2 సంవత్సరాలు జీతాలు ఆపలేదు, మందు బస్తాలు ఆపలేదు, ఏది కానీ
మహిళలు కానీ పింఛన్లు కానీ ఆయన దేవుడు సార్. నిజంగా చెప్పాలంటే మార్పు అని గిరే మార్పు తీసుకొచ్చాడు. పేదవాళ్ళు ఇల్లు కూడా కొడుతాడు సార్. వాళ్ళ కలకల ఖచ్చితంగా రేవంత్ ఫ్యామిలీకి కలుగుతుంది సార్. ఇంతమంది ప్రజలు కోరుకుంటున్నారు మా సారు కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా బాగా చేస్తాం. తెలంగాణ వచ్చేంత వరకు రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ళ అర్థం అయింది, ఇంకా 2 ఏళ్ళ అర్థం కూడా నువ్వు పరిపాలించవు, అది గ్యారంటీ. నువ్వేందనుకుంటావు? మా కేసీఆర్ 10 ఏళ్ల నుంచి మేము ఎంత బాగుపడ్డాం, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి మేము బాగా బాధపడుతున్నాం. జై తెలంగాణ.